ఒక పేదవాడి దగ్గర డబ్బు లేదు. కానీ అతని దగ్గర ఉన్న ఒక మంచి పని అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఏం జరిగిందో తెలుసా? ఒక చిన్న గ్రామంలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి లేదు. ఇల్లు కూడా చిన్న గుడిసె మాత్రమే. రోజూ కూలి పని చేసి తన జీవితాన్ని గడిపేసేవాడు. కానీ రాముకి ఒక గొప్ప గుణం ఉంది. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడు. ఎవరికైనా కష్టం వస్తే నాకు ఏముంది అన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఎలా సహాయం చేయాలి అనేది ముఖ్యం అనుకునేవాడు. గ్రామంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరూ ఇతరుల గురించి పట్టించుకునేవారు కాదు. వాళ్ళు రాముని చూసి ఎగతాళి చేసేవారు. నువ్వు పేదవాడివి, నీకు నీ జీవితం సరిపోదా అని అడిగేవారు. రాము మాత్రం నవ్వుతూ చెప్పేవాడు, మనిషి సంపద డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. ఒకరోజు భారీ వర్షం పడింది. గ్రామం దగ్గర ఉన్న వంతెన పాడైపోయింది. అప్పుడే ఒక వృద్ధుడు వర్షంలో తడుస్తూ జారిపడే పరిస్థితిలో ఉన్నాడు. అందరూ చూస్తున్నారు, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. రాము మాత్రం ఒక్కసారిగా పరిగెత్తి వెళ్ళాడు. వృద్ధుని చేత పట్టుకొని సేఫ్గా తీసుకెళ్ళాడు. తన దగ్గర ఉన్న ఒకే ఒక్క గుడ్డతో వృద్ధుడికి కప్పాడు. నాకు బాగానే ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి తాతయ్య అని చెప్పాడు. వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. నీ దగ్గర ఏమీ లేదు, అయినా నువ్వు నాకు సహాయం చేశావా అని అడిగాడు. రాము నవ్వుతూ, మనం మనుషులం కదా, సహాయం చేయడం మన కర్తవ్యం అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామానికి ఒక పెద్ద కారు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరో పెద్ద మనిషి వచ్చినట్లు కనిపించింది. అదే వృద్ధుడు. కానీ ఈసారి అతను చాలా ధనవంతుడిలా కనిపించాడు. ఆ వృద్ధుడు గ్రామం మధ్యలో నిలబడి అన్నాడు, ఈ గ్రామంలో ఎవరో ఒకరు నాకు ప్రాణం కాపాడారు. నేను ఒక పెద్ద వ్యాపారి. నేను ఈ గ్రామానికి సహాయం చేయడానికి వచ్చాను. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వృద్ధుడు రాముని చూపించి అన్నాడు, ఈ వ్యక్తి నాకు సహాయం చేశాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా వృద్ధుడు రాముని దగ్గరికి వచ్చి అన్నాడు, నీ మంచి మనసు నాకు చాలా నచ్చింది. ఇప్పటి నుంచి నీ జీవితం మారాలి. అతనికి ఒక మంచి ఇల్లు ఇచ్చాడు మరియు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడానికి డబ్బు కూడా ఇచ్చాడు. రాము కళ్ళలో నీళ్లు వచ్చాయి. నేను ఏమీ ఆశించలేదు, నేను చేసినది నా కర్తవ్యం. అది నా మనసుకు నచ్చి నా మనసు కోసం మాత్రమే చేశాను అని అన్నాడు. ఇది చూసిన గ్రామస్తులు తమ తప్పుని గ్రహించారు. మన దగ్గర డబ్బు ఉన్నా మనసు లేదు అని అనుకున్నారు. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ ఒకరికి ఒకరు సహాయం చేయడం ప్రారంభించారు. మంచి మనసు ఉంటే అదృష్టం మీ దగ్గరకే వస్తుంది. డబ్బు కాదు, మనసే మనిషిని గొప్పవాడిని చేస్తుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మంచి మనసు అని రాయండి, సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని కథలు చూడండి. ధన్యవాదాలు.